పరిసర ప్రాంతాల్లో ప్రసిద్ధిగాంచిన మినీ మేడారం సమ్మక్క సారక్క జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమీన్పూర్ ప్రాంతంలోని సమ్మక్క సారక్క గద్దల వద్ద ఈ నెల 28 నుండి 31 వరకు 4 రోజుల పాటు జాతరను ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా హైదరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు, మియాపూర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక నాయకుల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర మొదటి రోజు జోగిని శ్యామల బోనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు సారమ్మ గద్దె మీదకి, రెండో రోజు సమ్మక్క గద్దె మీదకి అమ్మవార్లు రానున్నారు. మేడారం చిలకల గట్టు నుంచి తీసుకువచ్చిన కుంకుమ భరణితో అదే సాంప్రదాయాలు, అదే ఆచారాలతో జాతర నిర్వహించనున్నారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులంతా సహకరించి జాతరను శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించాలి అని నిర్వాహకులు కోరుతున్నారు. నమస్కారం. నా పేరు నీలం భిక్షపతి. అమీన్పూర్ గ్రామవాసిని, బంధంకొమ్ము నివాసము. నేను ఇక్కడికి అమ్మవార్లని 2002లో పసుపు కుంకుమలతో స్టార్ట్ చేసి 2005-6లో గద్దెలు పుట్టల మీద పూజలు చేసి 7-8లో గద్దెలు నిర్మించడం జరిగింది. మేము ఆ నిర్మించిన తర్వాత ఇంతింతై వతడింతైనట్టు మొత్తం మన అమీన్పూర్తో పాటు జిల్లాకే వన్నే తీసుకొచ్చిన ఇవాళ ఈ సమ్మక్క సారక్క టెంపుల్. ఆ రోజుల్లో అంత దూరం వెళ్ళలేని భక్తుల కోసం ఇక్కడ నిర్మించడం జరిగింది. నేను పూనుకోవడం జరిగింది. నా ఒక్క ప్రయత్నంతో నా విలేజ్ వాళ్ళ సహకారం తీసుకొని ఈ విధంగా ఈరోజు ఈ గుడి నిర్మించడం జరిగింది. సమ్మక్క సారక్క దీన్ని నిర్మించినప్పుడు మన బి వెంకటేశం గారికి ఒక లెటర్ పంపినప్పుడు మీ యాక్టివిటీస్ ఏంటి అని చెప్పేసి అంటే, అప్పుడు నాకు యాక్టివిటీస్ ఏంటి అనేది తెలవాలంటే అప్పుడు మా బావగారు అయినటువంటి నరసింహులు గారు గోపన్పల్లిలో ఉంటాడు. ఆయన ఈ అమ్మను తపస్వి అనే ఆమె ఉంది, తీసుకొని వద్దాము పోదాంపా అని చెప్పేసి అంటే తీసుకొని వచ్చి రావడం జరిగింది. దాన్ని తీసుకొని రావడంతో మనము మా ఊరికి వచ్చేసి ఒక్కొక్క కడపకి, ఒక్కొక్క వార్డు మెంబర్కి కడుపులో తలబెట్టి ఇట్లా గుడి కట్టాలనుకుంటున్నాం. అంత దూరం బోనేలు వాళ్ళకి ఇక్కడ మీరందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మా యొక్క గ్రామ వార్డ్ మెంబర్ నుంచి గ్రామస్తుని వరకు అందరి కడుపులో తలబెట్టి ఆ రోజు సరే నువ్వు కడుతున్నట్టునో కట్టు, కానీ జాగ్రత్త, ఎందుకంటే ఈ రోజు ఇంత భూమి కావాలంటే ఎవరు ఎన్ని విధాలుగా ఎన్ని ఆలోచనలకు పోతారో చూసి ముందడిగి అని చెప్పేసి ఆ రోజు నా పెద్దలు, నా ఊరు వాళ్ళు నాకు సహకరించి చెప్పడం జరిగింది. ఆ అందరూ అండదండలతోనే ఇవాళ ఈ గుడి నిర్మించడం జరిగింది. ఆ రోజు అనేది ఆ పెద్దలు నాకు వెనకండు ఉండకపోతే ఇవాళ ఈడ గుడి ఉండేదిగా. శశికళ యాదవ్ రెడ్డి అనుకోరి, ఇతను జగ్గారెడ్డి కానీ, మా ఊర్లో గ్రామ పెద్దలు కానీ ఆ రోజుల్లో ఉన్న వెనకండు ఉండి ప్రోత్సహించింది కాబట్టి గుడి నిలబడిన తర్వాత ఇంత వైభవంగా గుడి జాతర జరుగుతుంది. ఇది ఈ రోజు రేపు అంటే ఈ రోజు అమ్మవారి కంకలు తీసుకొచ్చినప్పటి నుంచి పూజలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ 1 వీక్ ముందు నుంచి. దీనికి రేపు మళ్ళీ సాయంత్రానికి సార్లమ్మని ఇక్కడ నుంచి తీసుకెళ్లి గద్దె మీద కూర్చోబెడతాము. రేపు 28 తారీఖు 29 తారీఖు నాడు మన
సమమ్మని తీసుకొచ్చి గద్దె మీద కూర్చోబెడతాం. ఈ ఇద్దరు అమ్మలు గద్దెల మీదకి వచ్చిన తర్వాత భక్తులు ఒడిబియ్యాలు, పసుపు కుంకుమలు, బండారి, బంగారం గడ్డలతో వారు పూజలు చేసుకొని వారి మొక్కులు తీర్చుకుంటారు. ఉత్సవాలు ఎప్పటి వరకు ముగుస్తాయి? 30కి ఉత్సవాలు ముగుస్తాయి. 31తోని అమ్మవారిని వనప్రవేశం చేస్తాం.